ఇంటర్వ్యూలో ఒకటి అండి గుర్తొచ్చింది, చిరంజీవి గారితో పెట్టి ఏదో చేశారు, భలే ఉంది అసలు. పక్కన నవ్వొచ్చేస్తుంది, టెన్షన్ ఉంది. చిరంజీవి గారిది ఏంటది, ఏం పెట్టారు పెట్టి, ఏం పెట్టారు అది ఏదో ఆఫ్టర్ ఆయన వెనక్కి తిరిగి ఏదో డైలాగ్ చెప్పాడు ఏంటంటే అది ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి గారు తిరగడమే కదా ఇంటర్వ్యూ, అది క్లైమాక్స్ ఏంటది నవ్వు స్టార్ట్ మ్యూజిక్ అనేది సూపర్ ఐడియా అండి అది. అదొకటి సీరియల్ అంటే చాలా ఉన్నాయి, కొంచెం గ్యాప్ ఇంటికి వెళ్తే ఒకరోజు పడుకుంటే ఇంకా చచ్చిపోయి నవ్వలేక. చిరంజీవి గారి స్టార్ట్ మ్యూజిక్ అనేది సడన్ గా చిరంజీవి రావడం. సో చెరి గారు అంటే పర్సనల్గా నాకు తెలుసు, మీరు ఆడియన్స్ తెలీదు, గెడ్డం పెంచుకుని కళ్ళజోడు పెట్టుకుని డీసెంట్గా సాఫ్ట్గా చెరి అని పేరు పెట్టుకుని సాఫ్ట్గా ఉంటారు. మరి కొత్త డైరెక్టర్ని పెట్టి ఆల్రెడీ యమదంగా పెద్ద ఫిల్మ్ ఇదా గోపిచంద్తో ఏంటది ఒక్కడున్నాడు. సడన్గా ఒక కొత్త డైరెక్టర్ని పట్టుకుని సినిమా డబ్బులు ఖర్చు పెట్టి హిట్ చేసి దాంట్లో సింహాని భైరవ్ని ఎంతోమందిని పెట్టి, సో యాజ్ అ ప్రొడ్యూసర్గా సొంత డబ్బులు పెట్టినప్పుడు భయం ఉంటుంది కదా ఎంత వాట్ ఎవర్. సో వాట్ వాజ్ యువర్ కాన్ఫిడెన్స్, న్యూ డైరెక్టర్, హీరో, మ్యూజిక్ డైరెక్టర్, సో ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేయడం ఏంటి? సో ఇట్స్ స్టిల్ మనీ ఇన్వాల్వ్డ్, లాట్ ఆఫ్ క్రియేటివ్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్, ఒక యాక్టింగ్ డిపార్ట్మెంట్. అండ్ సో వాట్ యూ వాంట్ టెల్ అబౌట్ హౌ డిడ్ స్టార్టెడ్ మీరే వాట్ గట్స్ యూ హ్యాడ్? అంటే నాకు నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పటి నుంచి నాకు కొంచెంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ చేస్తే బాగుంటుంది అనేది ఎప్పుడు ఒక ఇది ఉండేదండి. సో యాక్చువల్లీ ఇఫ్ యు సీ బీన్ అసోసియేటెడ్, మీరు 3 సినిమాలు అన్నారు, ఇంత ముందు కూడా నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నుంచి చేశాను. ఆ సినిమాలు కూడా ఆ టైంలో పెద్ద మూవీస్ అంటే ఒక మనీ లాంటి సినిమా, మనీ అనేది ఒకటి, గులాబీ అండ్ రంగీలా, ప్రొడ్యూసర్ ఫర్ దాట్ మూవీస్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మీరు చేసిన సినిమా ఛత్రపతి, దానికి కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గానే ఉన్నాను. సో ఆల్ దీస్ ఆర్ గుడ్ మూవీస్, బేసికలీ ఐ లైక్ దీస్ మూవీస్. అండ్ నేను వెనెవర్ ఐఎమ్ హియరింగ్ సమ్ స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్, నాకు ఏమైనా కొంచెం డిఫరెంట్గా అనిపించినా సరే ఐ గెట్ కనెక్టెడ్ టు ఇట్ అండి. సో రితేష్ వన్ డే కేమ్ టు అవర్ ఆఫీస్ త్రూ ఎ కామన్ ఫ్రెండ్, అండ్ దెన్ వచ్చిన తర్వాత కథ చెప్పిన వెంటనే ఐ immediately got connected to it because I looked at it as a movie in the thriller genre and actually. So thriller movies are నాకు చాలా ఇష్టం basically. సో థ్రిల్లర్ జోనర్లో హీ లేస్డ్ ఇట్ ద హోల్ మూవీ విత్ హ్యూమర్. సో ఒక థ్రిల్లర్ జోనర్ హ్యూమరస్గా కూడా చెప్పడం అనేది ఫస్ట్ టైం అంటే నేను వినడం జరిగింది. హారర్ హ్యూమర్ చూసాం కానీ థ్రిల్లర్ హ్యూమర్ ఐ థింక్ ఈవెన్ ఐ ఫెల్ట్ హారర్ హ్యూమర్ యూ రైట్లీ సెడ్ ఇంత ముందు చూసాం, బట్ థ్రిల్లర్ హ్యూమర్ ఐ థింక్ ఇట్స్ న్యూ. ప్రాబ్లీ ఐ ఫీల్ ఇట్ ఈస్ న్యూ అని అనుకుంటున్నానండి. ఇంతకుముందు ఏ సినిమాలు వచ్చాయో నాకు తెలియదు, బట్ ఐ ఇమీడియట్లీ గాట్ కనెక్టెడ్ టు ఇట్. అండ్ ఎప్పుడైతే నాకు రితేష్ చెప్పాడో, రితేష్ మైట్ హ్యావ్ హ్యాడ్ డౌట్స్, ఇదేంటి అందరికీ చెప్పినట్టు చెప్తాను, యాక్సెప్ట్ చేస్తాను లేదని. బట్ నేను అనుకున్నాను ఈరోజు పొద్దున్న ప్రెస్ మీట్లో కూడా చెప్పినట్టు అదృష్టం ఎత్తుకుంటూ వచ్చింది అనుకున్నాను నేను. ఎందుకు అంటున్నానంటే అండి, హీ నెవర్ వర్క్డ్ విత్ ఎనీవన్. అంటే ఇప్పుడు ఎక్కడ వర్క్ చేయకుండా సడన్గా ఒక డైరెక్టర్ ఒక కథ చెప్పాడు, సరే ఎలా తీస్తాడు ఏంటి, అండ్ దాంట్లో మీకు తెలిసిన ఫ్యామిలీలో సింహాన్ని పెట్టాలి. సో సింహాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి హీరోని. ఒక సినిమాని నమ్మి చేయాలంటే ఇప్పుడు రేపు అతను ఫ్యూచర్ అది. సో రేపొద్దున ఫ్యామిలీలో యూ నీడ్ టు యువర్ ఆన్సరబుల్. సో ఇట్స్ నాట్ అ జోక్. ఒక డైరెక్టర్ ఎక్కడ వర్క్ చేయకుండా నమ్మి పెట్టి మీరు డబ్బులు పెట్టి వాట్ ఎవర్ సినిమా చేయడం అనేది ఇట్స్ నాట్ అ జోక్ ఐ ఫీల్. సో what is that what is that confidence? That confidence I had in him, and because tanu when he came to me andi, and just ఏదో ఒక స్టోరీ ఏదో నెరేట్ చేసి వెళ్ళిపోవడం కాదండి, he came with the whole thing prepared. అంటే he designed the whole project అండి. అంటే స్టైలింగ్ ఎలా ఉంటుంది, లైటింగ్ ఎలా ఉంటుంది, కలర్ గ్రేడింగ్స్ ఎలా ఉంటాయి, విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కడెక్కడ వస్తాయి. అంటే ఇన్ హిజ్ ఐప్యాడ్ హీ హ్యాడ్ ఎవ్రీథింగ్. లైక్ హీ వాజ్ ఏబుల్ టు టెల్ మీ ద సింహా విల్ లుక్ లైక్ దిస్ ఇన్ ద బిగినింగ్ పార్ట్, అండ్ దెన్ లేటర్ ఆన్ హీ విల్ లుక్ లైక్ దిస్. హీ కేమ్ టోటలీ ప్రిపేర్డ్ అండి, అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ద కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ హీ హ్యాడ్. దెన్ ఐ ఆస్క్డ్ హిమ్ దట్ హౌ కమ్ యూ ఆర్ సో వెల్ ప్రిపేర్డ్. అంటే దెన్ హీ టోల్డ్ మీ, ఐ ఆస్క్డ్ హిమ్ ఆల్సో వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్, ఇంతకుముందు ఏం చేసావు అంటే. దెన్ హీ సెడ్ హీ డిడ్ సమ్ షార్ట్ ఫిల్మ్స్. సో ఐ ఆస్క్డ్ హిమ్ టు షో దోస్ థింగ్స్. హీ షోడ్ ఇట్ టు మీ, and
ఇమీడియట్గా టేకింగ్ అంతా నాకు నచ్చిందండి. నచ్చిందంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది అక్కడే వచ్చేసిందండి. అంటే నాకేం భయం అనిపించలేదండి. నాకు కూడా డైరెక్టర్ టేకింగ్ చాలా బాగా నచ్చింది. చాలా అతను అసలు చెప్తుంటేనే నాకు పక్క నుంచి ఇన్వాల్వ్ అయిపోయాను. ప్లస్ ఆ నవ్వు కూడా, కామెడీ కూడా అక్కడికక్కడే నేను నవ్వుకుంటుండడం డెఫినెట్గా పండుతుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అండ్ హీ టోల్డ్ మీ దట్ హీ వుడ్ వాంట్ టు గో విత్ ఆల్ న్యూ కమర్స్. అప్పుడు కూడా నాకు ఫియర్ ఏమో అనిపించలేదండి. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సరే కొత్త వాళ్ళతో, అంటే మనం లో బడ్జెట్లో చేయాలంటే అంత కొత్త వాళ్ళతోనే వెళ్ళాలనేది కూడా ఉంటుంది కదండి. సో అలా అనుకొని ఇంకా ఐ వెంట్ అహెడ్ విత్ దట్. యాజ్ ఫర్ as the monies are concerned, finances, I never had any problem because I'm with Maitri Movie Makers and I'm the CEO. So I told them this subject. They said ఇది బాగుంది, చేస్తానంటే చేసుకో అని చెప్పారు. సో ఫండింగ్ అంతా వాళ్ళు చేశారు. నాకేమి I didn't have any issues on that. But then despite all these factors and everything, I think the entire credit goes to the team only. ఎందుకంటే వాళ్ళు ఆ బడ్జెట్లో చేస్తాను, ఆ బడ్జెట్లో చేసి చూపించారండి. But you're the one who's initiated it, so you're the master behind it. Because అంటే రేపు కీరవాణి గారు అంటే ఇప్పుడు సింహ అనేది దే హ్యావ్ బిగ్ బ్యాక్గ్రౌండ్. కీరవాణి గారు, వల్లి గారు, వాట్ ఎవర్ దే డిడ్, రాజమౌళి గారు ఉన్నారు. సో సింహాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఫ్యామిలీ నుంచి మీకు చాలా బాధ్యత ఉన్నట్టే కదా. సో అండ్ సినిమా స్టార్ట్ నుంచి ఒక్క సెకండ్ కూడా ఆగకుండా వెళ్ళడం అనేది యూ నీడ్ టు, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ బికాజ్ యూ స్టార్టెడ్ దిస్ ఐడియా. సో దట్స్ మిమ్మల్ని నమ్మి ఇచ్చారు కదా సినిమాని. సో మిమ్మల్ని ఎలా నమ్మారు, ఏంటి అసలు దాని వెనకాల ఏం జరిగింది? అంటే కరెక్టే మీరు చెప్పింది, చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. డైరెక్టర్ మీద నా కాన్ఫిడెన్స్ అయితే ఉంది, కానీ తర్వాత నేను ఎప్పుడైతే సింహాన్ని సజెస్ట్ చేశానో, తర్వాత భైరవాన్ని సజెస్ట్ చేశానో, దట్ మేడ్ మీ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్ అండి. అంటే బికాస్ as you rightly said, they are part of the family and the entire family, రాజమౌళి గారు కానీ, కీరవాణి గారు కానీ, వల్లి గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ, దే ట్రస్ట్ మీ. అంటే ఇంట్లో మా ఫ్యామిలీస్లో కూడా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, ఏదైనా ప్రాబ్లం అంటే ఏదైనా ఉన్నా సరే అన్నిటికీ దే డిపెండ్ ఆన్ మీ. సో అట్లాంటిది when I decided to take them, I had that fear in my this thing, and that's ఏంటి ఒకళ్ళు సరిగా ఆడకపోతే ఏంటి, I may have to be answerable to the next launch. Second, third, fourth, somewhere is different. Launch film. First film. Correct. Launch film is. So debut film లో ఏమైనా రాంగ్గా వెళ్ళిందంటే మటుకు అది వాళ్ళ కెరియర్స్ ఎఫెక్ట్ అవుతుంది అన్న పాయింట్ నాకు that fear was there in me అండి. And when I told them that I am doing the movie, వాళ్ళు ఇట్స్ అప్ టు యూ, నీ కాన్ఫిడెన్స్ ఉంటే చేసుకో అన్నారు. పిల్లలు కూడా, ఇద్దరు కూడా వీఆర్ కాన్ఫిడెంట్, వీఆర్ లైక్ ద సబ్జెక్ట్, విల్ డూ ఇట్ అన్నారు. కానీ నాకు తెలుసు వాళ్ళు కూడా ఒక టెన్షన్ ఉండుంటుందండి. కిరవాణి గారికి కానీ, వల్లి గారికి కానీ టెన్షన్ 100% ఉండుంటుంది. సో దట్ క్యారీడ్ ఆన్ ఇన్ మీ ఆల్సో త్రూ అవుట్ ద మూవీ అండి. బట్ వెన్ ఐ వాజ్ గోయింగ్ త్రూ ద ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్, whenever I was on the sets and everything, I was feeling little confident. వాళ్ళు బాగా చేస్తున్నారు, సో ప్రాబ్లం లేదులే అని చెప్పేసి, ఐఎమ్ ష్యూర్ దే విల్ గివ్ ఎ గుడ్ ప్రోడక్ట్ అని అనుకున్నాను. సో ఫైనల్ కాపీ చూసిన తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్. వీళ్ళు ఏమైనా భయపడతారు, లేదా వీళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం. వల్లి గారు బాగా టెన్షన్ పడుతుంటారు, బయటికి చాలా గట్టిగా ఉంటారు కానీ, చాలా అందరి మీద టఫ్గా ఉంటారు కానీ యాక్చువల్లీ ఫుల్ ఆఫ్ టెన్షన్ అనమాట ఆల్వేస్. సో అదేంటంటే అది ఆ సినిమా చూసిన తర్వాత దెన్ వెన్ ఐ మెట్ హర్, దెన్ ఐ కుడ్ సీ సమ్ రిలీఫ్ ఆన్ హర్ ఫేస్ అనమాట. అండి బాగా చేశారు అన్న, బాగా వచ్చింది కదా అని చెప్పేసి. మన సినిమా అది బాగుండాలని మేము అనుకుంటాం. పక్కన పెడితే అసలు అంటే సినిమాని ఒక అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా రావడం అనేది 2 hours, దట్స్ ఐ థింక్ ఎక్స్ట్రాడినరీ. అంటే చాలా తక్కువ సార్లు దొరుకుతుంది. సినిమాలు, మంచి సినిమాలు కూడా ఎక్కడో చోట అక్కడక్కడ అవుతూ ఉంటున్నాం. But this is one beautiful film I watched. The credit goes to the director again, once again, director and the team. I mean, the team also, the whole team, like they were so well prepared, and then they did it a fantastic job, all of them together. And performances కూడా అసలు సింహ అయితే నాకు నేనే షాక్ అయిపోయింది. ఇంత సీజన్ యాక్టర్ లాగా అప్లై చేస్తున్నాడు, సైలెంట్ గా. ఆ సింహాన్ని ఎప్పుడు చూడలేదు మనం, సైలెంట్ గా సాఫ్ట్ గా మాట్లాడి, వాయిస్ మార్చి, బాడీ లాంగ్వేజ్. యాక్చువల్గా రౌండ్ ట్రోలీ షాట్ మీరు చెప్పారు కానీ చాలా టఫ్ షాట్. అది షూట్ చేస్తున్నాడు, నేను వెళ్ళానండి. ఐ వాజ్ దేర్ ఫర్ 3 takes. నేను 3 takes చూసినప్పుడు కూడా నేను షాక్ అయ్యి ఉన్నాను. ఇది ఎక్స్ప్రెషన్స్ అన్నీ సేమ్ ఎక్స్ప్రెషన్, సేమ్ డైలాగ్స్, వాళ్ళు వితౌట్ ఫెయిల్. వాళ్ళ వల్ల అయితే షార్ట్ క్యాన్సిల్ అవ్వలేదండి, అంటే ఇది అవ్వలేదు, నెక్స్ట్ టేక్ వెళ్ళలేదండి, ఓన్లీ బికాస్ ఆఫ్ టెక్నికల్ రీజన్స్ యాజ్ యు సెడ్. సో అట్లా పర్ఫామ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అండి. అండ్ 22nd take ఓకే చేశారు, 22nd take ఓకే చేశారు. 22nd take లో సింహ పర్ఫార్మెన్స్ ఇస్ లైక్ ఫస్ట్ టేక్. ఎగ్జాక్ట్లీ. 20 టైర్డ్నెస్ కానీ ఏమనిపించలేదు, ఆల్మోస్ట్ లైక్ వెరీ బిగ్ సీన్.
కాంబినేషన్ విత్ కెమెరా విత్ ఇది అండ్ అదర్ యాక్టర్స్, సింహాతో ఉన్న యాక్టర్స్, ఎవ్రీబడి డిడ్ అ గ్రేట్ జాబ్. సత్య డిడ్ అ వెరీ సూపర్ జాబ్. బట్ 20-second టేక్ కూడా నాకు ఇది టైర్డ్నెస్ కానీ చాలా, సో దట్స్ వెరీ గుడ్ సైన్ ఫర్ సింహ. ఐ థింక్ వెరీ గుడ్ సైన్ అండి. విల్ బికమ్ ఏ వెరీ బిగ్ యాక్టర్. ద మై కాన్ఫిడెన్స్ ఇస్ దేర్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ అంటే ఇప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడేది అందరూ బ్యాక్గ్రౌండ్ గురించి కొండి. సో ద కాన్ఫిడెన్స్ ఐ హ్యాడ్ ఇన్ భైరవ్ ఆల్సో హీ కెప్ట్ ఇట్ అప్ అండి. అంటే అసలు బేసికలీ ఈజ్ బ్యాక్ బోన్ ఫర్ ద మూవీ అండి. అంటే డైరెక్టర్ కన్సీవ్ చేసింది అది ఫైనల్గా యాజ్ ఇట్ ఈస్గా రావాలి, మంచి ఇంపాక్ట్తో రావాలంటే మ్యూజిక్ ఈజ్ సో ఇంపార్టెంట్. అండ్ భైరవ్ ఐ థింక్ ఈస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఈస్ గోట్ ఎ గుడ్ ఫ్యూచర్ ఆల్సో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ so you introduce them. The director, hero, music director and all are going to be big. All the best for the whole team and crew. Thank you. Simha అంటే సింహాకి నాకు పర్సనల్గా ఎందుకు ఉంటుంది అంటే యాక్టర్ కాబట్టి. సో కొంచెం సింహ 0.1% సింహ, భైరవ, ఎవ్రీబడి, డైరెక్టర్, ఎవ్రీబడి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.